చూడు చూడు నాన్న ఏమైంది? ఎవరితో తెలుగులో మాట్లాడావు? వేరే వాళ్ళు అనుకుంటే ఏమైంది? హలో అండి, వెల్కమ్ బ్యాక్ అని ఎందుకు చెప్తున్నా అంటే లాస్ట్ వీడియోకి ఇది కంటిన్యూటీనే. ఎందుకంటే లాస్ట్ వీడియోలో నేను మెన్షన్ చేశాను కదా ఒక స్పెషల్ ప్లేస్కి మేము వెళ్తున్నాము అని. అదే ఈ స్పెషల్ ప్లేస్ అన్నమాట. ఇది ఒక విధంగా టెంపుల్ అని చెప్పడం కంటే మనం డివోషనల్గా వెళ్ళే కంటే కూడా ఇది కంప్లీట్గా ఒక పీస్ఫుల్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సిటీకి చాలా దూరంగా ఉంటుంది. మొత్తం కొండలు, ఇంకా మంచిగా వెదర్ అంతా కూడా బ్యూటిఫుల్గా పీస్ఫుల్గా ఉండే ప్లేస్లో ఈ టెంపుల్ ఉండడం వల్ల మనకు ఆ డివోషనల్ ఫీలింగ్ కంటే కూడా ఎక్కువగా ఒక ఫ్రెష్ ఎయిర్ని పీల్చుకుంటున్నాము, మంచి యోగా, ప్రాణాయామ ఇలాంటివి చేయడానికి వెళ్తున్నాము అన్న ఫీలింగ్ అయితే ఎక్కువగా అనిపిస్తుంది. మోస్ట్లీ డివోషనల్ ఫీలింగ్ ఎందుకు అంటే ఇది కృష్ణుడికి సంబంధించిన టెంపుల్, ఇస్కాన్ టెంపుల్. ఆల్మోస్ట్ చాలామందికి ఐడియా ఉండుంటుంది ఇస్కాన్ అంటే ఏంటి అనేది. సో ఆ టెంపుల్ అనమాట. ఇక్కడ కూడా రూట్ మాత్రం మామూలు డేంజరస్గా లేదు. లోపలికి వెళ్తుంటే చాలా చిన్న రోడ్ అనమాట. ఇక్కడ అందరికీ చాలా పెద్ద పెద్ద రోడ్స్ అలవాటు అయిపోయి డ్రైవింగ్కి, ఇంకా ఇట్లా చిన్న రోడ్స్లోకి వచ్చేసరికి కొంచెం కేర్ఫుల్గానే డ్రైవ్ చేయాలి. సో ఫైనల్గా మేము ఇక్కడ ఈ ఇస్కాన్ టెంపుల్కి అయితే రీచ్ అయినాము. ఇస్కాన్ టెంపుల్ అని అంటారు, న్యూ వృందావన్ అని కూడా అంటారు అనమాట. ఇది 1968లో దీన్ని కట్టడం జరిగింది. అలాగే ఇదంతా కూడా దేనికి స్పెషాలిటీ అని అంటే ఇది ఒక గురుబోధ లాంటిది. అంటే మనకి శ్రీకృష్ణుడి కాలంలో జరిగిన టాపిక్స్ అవ్వచ్చు, లేదంటే కరెంట్ జనరేషన్లో జరుగుతున్న టాపిక్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా రిలేట్ చేస్తూ వీళ్ళు ఒకలాంటి ఒక గురుబోధన అయితే ఇక్కడ చేపిస్తారు. అండ్ ఆల్సో వీళ్ళు అంటే ఏ రిలీజియన్కి కూడా ప్రమోటర్స్ కాదు, జస్ట్ ఒక పీస్ఫుల్ లైఫ్ని, ఒక బెటర్ హ్యూమన్ని ఇక్కడ మనలో మనము చూసుకోవచ్చు అనమాట. సో అట్లాంటి ప్లేస్ ఇది. బేసిక్గా ఇది కృష్ణ మందిర్ అని కూడా చెప్పొచ్చు. ఆర్కిటెక్చర్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. చాలా పెద్ద ప్లేస్లో, చాలా అంటే ఆల్మోస్ట్ ఎకరాల్లో కట్టారనమాట ఈ టెంపుల్ని. ఓన్లీ టెంపుల్ మాత్రమే కాదు, దీని చుట్టుపక్కల ఉన్న ఫెసిలిటీస్ కానీ అవన్నీ కూడా నేను వీడియో రన్ అవుతుంటే చెప్తాను మీకు. సో ఫస్ట్ అయితే మనకి ఈ వృందావన్లోకి రాగానే ఒక టెంపుల్ కనిపించింది. సో దాని లోపలికి రాగానే ఇక్కడ ఇలా శ్రీకృష్ణుడు, రాధ ఇట్లా వీళ్ళందరి విగ్రహాలు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. చాలా బాగున్నాయి పీస్ఫుల్గా. అన్ని టెంపుల్స్లో కృష్ణుడి టెంపుల్ అనేది కొంచెం డిఫరెంట్గానే అనిపిస్తుంది. ఇక్కడ ఎక్కువ భజన్స్, ఎక్కువగా హ్యూమన్ రిలేషన్స్ ఎక్కువగా మనకి కనెక్ట్ అవుతాం అన్నమాట. దేవుడితో కంటే కూడా మనకి ఎక్కువ హ్యూమన్తో ఇంటరాక్షన్ అనేది ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ కొందరు గురువుల ఫొటోస్ అవ్వచ్చు, విగ్రహాలు అవ్వచ్చు, అన్నీ కూడా సేమ్ మన రియల్ హ్యూమన్ని చూసినట్టే అనిపిస్తుంది ఆ విగ్రహాలని చూస్తే కూడా. ఇవన్నీ కూడా మనకి నేను ఒకసారి హైదరాబాద్లో కూడా చూశాను. అక్కడ కూడా ఒక ఇస్కాన్ టెంపుల్ అని అయితే ఉంటుంది. సో అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో అట్లానే అనిపించింది లోపల ఇది కూడా. అంటే ఎప్పటిదో శ్రీకృష్ణుడి చరిత్ర కావచ్చు, ఆయన గురించి ఇంకా ఏమేమి చేశాడు ఇట్లాంటివి కొన్ని పిక్చర్స్ రూపంలో కూడా వీళ్ళు లోపల పెట్టారనమాట. ఇంకా ఇక్కడ రిలీజియన్కి, కులానికి, మతానికి సంబంధించి ఏది ఉండదు, ఎవరు ఉండరు. ఏంటంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మిక్స్డ్ ఉంటారనమాట. అంటే వీళ్ళది ఏ రిలీజియన్, అంటే ఏ దేవుడికి వీళ్ళు మొక్కుతారు ఏంటి అనేది ఏమీ ఉండదు. ఎవ్రీబడి కూడా ఇక్కడ అందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు, అందరూ వస్తారు. స్పెషల్గా అనిపించేది అయితే ఇక్కడ ఉన్న అమెరికన్స్ అవ్వచ్చు, మన ఇండియన్ కల్చర్ని ఫాలో అవుతూ వాళ్ళు శారీస్ కట్టుకోవడము, చుడీదార్స్ వేసుకోవడము, భజన్స్ చేయడము,
ఇదంతా చాలా బ్యూటీ అనిపిస్తుంది ఇక్కడ. వాళ్ళు మన సాంస్క్రిట్ లాంగ్వేజ్ని కూడా మాట్లాడుతూ ఉంటారనమాట. కొంచెం కొంచెం తెలుగు మాట్లాడడము, సాంస్క్రిట్లో వాళ్ళు ఈ ఈ దేవుడికి సంబంధించిన పాటలు ఇవన్నీ కూడా పాడుతూ ఉంటారు, భజన్స్ చేస్తూ ఉంటారు. ఇంకా దేవుడి గురించి, హిస్టరీ గురించి వీళ్ళు చాలా బాగా తెలుసుకున్నారు, మనకి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అది చాలా బ్యూటీ అనిపిస్తుంది. ఇక్కడ విగ్రహాలు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అంటే ఆ డెకరేషన్ అవ్వచ్చు, అదంతా కూడా మంచి కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఆ వరమాలలు కానీ అవన్నీ దేవుడి మెడలో అదంతా కూడా. ఇంకా మేము సాధ్యకి చెప్తూ ఉండే అనమాట, ఈ విగ్రహాలు ఇలా ఉంటాయి. శ్రీకృష్ణుడు జనరల్గా పిల్లలు టీవీలో శ్రీకృష్ణుడు వచ్చినప్పుడు కార్టూన్స్లో అట్లా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో ఆ శ్రీకృష్ణుడే ఈయన అని చెప్తూ ఉన్నాము సాధ్యకి. తను కూడా ఇక్కడ డ్రెస్సింగ్ కొంచెం డిఫరెంట్గా ఉందమ్మా అని అడుగుతుంది అనమాట. అది ఏంటి అంటే వీళ్ళు ఇక్కడ ఇస్కాన్ స్టైల్లో ఈ దేవుళ్ళకి ఆ డ్రెస్సింగ్ కానీ అదంతా డెకరేషన్ కానీ ఉంది. అండ్ అలాగే ఇక్కడ మనకి ఒక గురువు గారి విగ్రహం కూడా ఉంది. ఈయన ఎవరంటే ఈ ఈ కృష్ణతత్వాన్ని అందరికీ తెలియజేయాలి అని చెప్పి ఆయన ఒకరే యుఎస్ రావడము, ఇక్కడ ఇన్ని రకాల చాలా సంస్థలు స్థాపించడం ఇట్లాంటివన్నీ చేశారనమాట. సో ఆయన గురించి కూడా కొన్ని డీటెయిల్స్ అక్కడ పెట్టారు. అలాగే మనము కొంచెం బయటకు వస్తే ఇక్కడ మనం షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఏంటి అంటే అన్ని దేవుళ్ళకి సంబంధించిన ఐటమ్స్ కానీ, పూజా ఐటమ్స్ కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ, డెకరేటివ్ ఐటమ్స్, ఎవ్రీథింగ్ వాట్ నాట్, ఇంకా డ్రెస్సెస్ కానీ అన్నీ కూడా ఇక్కడ వాళ్ళు ఒక విధంగా ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. బట్ చాలా లిటిల్ థింగ్స్, కొన్ని మనకి షాప్స్లో కానీ ఆన్లైన్లో కానీ దొరకని ఐటమ్స్ కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. మెయిన్గా ఈ కృష్ణుడికి సంబంధించిన ఐటమ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. జపమాల బ్యాగ్స్ కానీ, ఇంకా ఇంటికి కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్, ఇంకా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ సంబంధించిన డ్రెస్సెస్. ఇంకొకటి ఏంటంటే జస్ట్ డ్రెస్సెస్ అట్లా ఉండడం మాత్రమే కాదు, రీసెంట్ ట్రెండీ మోడల్స్తో బ్యూటిఫుల్గా మంచి క్వాలిటీతో ఉన్నాయన్నమాట. అది కూడా చాలా బాగా అనిపించింది. మంచిగా నాకు తెలిసైతే నేను యుఎస్లో ఫస్ట్ టైం ఇట్లాంటి ఒక ఇండియన్ కల్చర్డ్ బట్టలు చూడడం అనేది. సో అది ఎక్కువసేపే అందులో స్పెండ్ చేసాం మేము. ఆ తర్వాత చెక్కతో చేసిన విగ్రహాలు, రాతితో చేసిన విగ్రహాలు, ఇత్తడి విగ్రహాలు, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దేవుడి విగ్రహాలు అయితే ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయి. కావాలంటే డెకరేషన్ ఐటమ్స్ కానీ ఏవైనా కూడా ఇక్కడ పర్చేస్ చేయొచ్చు. రేట్స్ కూడా కొంచెం రీజనబుల్గానే అనిపించాయి. ఏ ఐటమ్ అయినా కూడా కొంచెం పర్వాలేదు అన్నట్టు. ఇక్కడ స్పెషల్గా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే నెయ్యి. ఇక్కడ వీళ్ళకి గోశాల ఉండడం వల్ల వీళ్ళు అక్కడి నుంచి తీసుకున్న పాలతోటే వీళ్ళు వెన్న, నెయ్యి ఇదంతా కూడా ప్రిపేర్ చేస్తారనమాట. ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. సో మేము వెళ్ళిన వాళ్ళందరం కూడా తలా ఒకటి నెయ్యి బాటిల్స్ అయితే తీసుకున్నాము. తర్వాత టేస్ట్ కూడా చూసాం, చాలా బాగుంది, మంచి స్మెల్ అదంతా. ఇక్కడ కనిపించేది గోశాల. ఇక్కడ ఏంటంటే ఆవులు మనకి వాళ్ళు పాలు పితకడం ఇదంతా కూడా అంత సీన్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తాయి. అంటే చాలామంది, నేనైతే నా చిన్నప్పటి నుంచి ఆవులు, గేదెలు ఇవన్నీ చూస్తూ పెరిగాను. వాటిలో పని చేయడం ఇదంతా కూడా చూశాను. కానీ చాలామందికి ఆ ఎక్స్పీరియన్స్ తెలియదు కాబట్టి ఇది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఎవరైనా వచ్చినా కూడా. ఆ తర్వాత ఇక్కడ యోగశాల ఉంది. సో ఈ టెంపుల్ నుంచి లాస్ట్గా బయటికి రాగానే ఇక్కడ గోల్డెన్ టెంపుల్ అనేది కూడా ఒకటి ఉందన్నమాట. ఇది ఈ ప్లేస్కి కొంచెం అట్రాక్టివ్గా ఉండే ఒక టెంపుల్ అని చెప్పొచ్చు. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటి అంటే ప్రభుపాద అనే ఒక స్వామీజీ, ఈయన ఏంటి అంటే ఒక కృష్ణ తత్వాన్ని ప్రజలందరికీ తెలియజేయాలి, ఇంకా అన్ని కంట్రీస్కి కూడా తెలియాలి అని చెప్పి ఈయన ఇండియా నుంచి
బయలుదేరి అమెరికా వరకు కూడా వచ్చి ఆయన ఇక్కడ కూడా ఆయన ప్రవచనాలు చెప్పడం, ఇంకా చాలామందికి నాట్ ఓన్లీ ఇండియన్స్, అమెరికన్స్ అవ్వచ్చు, ఆఫ్రికన్స్ అవ్వచ్చు, ఎనీ కంట్రీ చాలామంది ఆయన మాటలకి ఇన్స్పైర్ అయిపోయి కూడా ఈ కృష్ణతత్వాన్ని నేర్చుకొని ఇది ఒక్కటే కాదు చాలా బ్రాంచెస్ లాగా పెరుగుతూ వచ్చిందనమాట. ఆ ఇస్కాన్ టెంపుల్స్ కానీ ఇట్లాంటి గోల్డెన్ టెంపుల్స్ అవ్వచ్చు, ఇదంతా కూడా వరల్డ్ వైడ్గా స్ప్రెడ్ అయి ఉంది. సో ఏ దేవుడినైనా ఎవరు వేరే కంట్రీస్ వాళ్ళకి తెలుసో లేదో కానీ కృష్ణుడు అనేసరికి ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ వాళ్ళకి తెలుసు. ఇది నేను ఎట్లా చెప్తున్నానంటే, నేను యూఎస్కి వచ్చిన కొత్తలో ఒక క్యాబ్లో వెళ్తున్నప్పుడు సో ఆ క్యాబ్ డ్రైవర్కి కూడా ఈ కృష్ణతత్వం గురించి తెలుసు అనమాట. సో అది కూడా ఒకతను ఆయన క్యాబ్ డ్రైవరు అట్లా ఒక అమెరికన్ ఇట్లా కృష్ణుడి గురించి చెప్పడం నాకు ఆ రోజైతే చాలా హ్యాపీ అనిపించింది. అలాంటిది మళ్ళీ ఇక్కడ అమెరికాలో వెస్ట్ వర్జీనియాలో ఇలాంటి ఒక టెంపుల్ ఉంది అని తెలుసుకోవడం, అక్కడికి వెళ్ళడం చాలా హ్యాపీ అనిపించింది. ఆ ఇంటీరియర్ కానీ ఆర్కిటెక్చర్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది గోల్డెన్ టెంపుల్ అని ఎందుకంటారంటే లోపల ఆల్మోస్ట్ 22 క్యారెట్స్ ఆఫ్ గోల్డ్ యూజ్ చేసి వాళ్ళకి కొన్ని రకాల బొమ్మలకి వాటికి గోల్డ్ పెయింటెడ్ లాంటిది కూడా వీళ్ళు వేశారనమాట. అందుకనే దీనికి గోల్డెన్ టెంపుల్ అని పేరు కూడా వచ్చింది. దీని లోపల ఏంటి అంటే స్వామి ప్రభుపాద గారి అన్ని హిస్టరీ, అసలు ఆయన ఇక్కడికి ఎలా వచ్చారు, ఏంటి, ఎట్లా ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు, అప్పటి కాలంలో ఆయన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, కృష్ణతత్వాన్ని ఎట్లా అందరికీ చెప్పారు అనే విషయాన్ని ఇందులో మనం తెలుసుకోవచ్చు అనమాట. లోపలి వరకు మనకి ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీకి అలో లేదు కాబట్టి కొంచెం బయట వరకు అయితే మేము తీయగలిగాము, అదే చూపిస్తున్నాము. ఇంకా లోపల కూడా ఆయన రియల్గా ఉన్నట్టే ఉండే కొన్ని స్టాచ్యూస్, ఇంకా ఆయన బుక్స్, అసలు కృష్ణతత్వాన్ని ఆయన సాంస్క్రిట్ నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం, ఇదంతా కూడా దాంట్లో ఉందన్నమాట, ఆ హిస్టరీ అంతా కూడా. సో మన హిస్టరీని మనమే ఒక కంట్రీ నుంచి బయటి కంట్రీకి వచ్చినా కూడా అక్కడ కూడా వింటున్నామంటే అది చాలా గ్రేట్ఫుల్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత అదంతా విన్న తర్వాత ఇంకా మేము బయటకు వచ్చేసి కొన్ని పిక్చర్స్ కూడా తీసుకున్నాము, ఫ్యామిలీ పిక్చర్స్. ఇట్లాంటి గెట్ టుగెదర్స్ టైంలోనే కదా పిక్చర్స్ అనేవి మనకి ఎప్పటికీ అట్లా గుర్తుగా ఉండిపోతాయి. సో అట్లా మేము బయటికి రాగానే మాకు ఒక నెమలి అయితే దర్శనం ఇచ్చింది. చాలా హ్యాపీ అనిపిస్తుంది కొన్ని రకాల పక్షుల్ని అట్లా రేర్గా చూసినప్పుడు. సో పికాక్స్ కూడా అందులో ఒకటి, చాలా బ్యూటీ అనిపిస్తుంది కదా. సో ఇక్కడ మాత్రం చాలా ఉన్నాయి, లేళ్ళు ఇంకా పికాక్స్ అవన్నీ కూడా. సో అవన్నీ చూస్తూ ఫైనల్గా మేము కూడా మా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.